అడిగిన వాళ్ళ ఏం చేస్తున్నారు? ఇది పొత్తు ధర్మం, పొత్తు అన్యాయం అండి. ఇది పొత్తు ధర్మం కాదు, పొత్తు అన్యాయం, పొత్తు దుర్మార్గం. రాష్ట్ర భవిష్యత్తుని లేకుండా అంటే కాపులకి రాష్ట్ర భవిష్యత్తు లేకుండా చేయడం అండి. రాష్ట్ర భవిష్యత్తు ప్రజలకు కాదండి, బీసీలకు లేకుండా చేయడం, ఆర్యవైశ్య సామాజిక వర్గాలకు లేకుండా చేయడం. అంటే ఒక కులం కోసం, ఒక కులం యొక్క భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఒక కులం యొక్క భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం అని చెప్పండి. తప్పేముంది? మేము ఒక కులం భవిష్యత్తు కోసమే బీజేపీ టీడీపీ పనిచేస్తాయి, మేము వేరే కులాలకు సీట్లు ఇవ్వని చెప్పండి. తప్పే ఉంది? మీరందరూ బానిసలు, మాకు డబ్బున్న వాళ్ళు మాత్రమే కావాలి, డబ్బు కులం ఉన్న వాళ్ళు కావాలని చెప్పండి. ఓపెన్ గా చెప్తున్నాండి, ఈ రోజున మా కాపు సామాజిక వర్గంలో అనేక మంది బీజేపీ కోసం సాక్రిఫైస్ చేశారండి. బీసీ సామాజిక వర్గంలో చేశారు. అంటే బీసీలని, ఎస్సీ ఎస్టీలు కూడా కాకుండా ఒక సామాజిక వర్గానికి ఎందుకు అన్ని సీట్లు ఇచ్చారు అనేది ఒక ప్రశ్న అండి. దీన్ని ప్రధానమంత్రి మోదీ గారికి, అమిత్ షా గారికి, అలాగే బీజేపీలో ఉండేటువంటి అగ్రతయం ఢిల్లీ నేతల వరకు కూడా ప్రతిరోజు మెయిల్ చేస్తూనే ఉంటాం. ఈ అన్యాయాన్ని ఖండిస్తూ ఉన్నాం. బీజేపీ దేనికైతే వ్యతిరేకమో, కుటుంబ పాలనకు వ్యతిరేకం, బీజేపీ వంశపారి పాలనకు వ్యతిరేకం. ఒక ముఖ్యమంత్రి కొడుకులే ముఖ్యమంత్రులు అవ్వాలా అంటే 2 కుటుంబాలు 4 పార్టీలా? అంటే ఇంక బీసీలు లేరు, కాపులు లేరు, ఎస్సీ ఎస్టీలు లేరు, 2 కుటుంబాలు 4 పార్టీలు. ఇది ఎక్కడ న్యాయం అండి? అంటే ముఖ్యమంత్రి కొడుకులే ముఖ్యమంత్రులు అవ్వాలా? ముఖ్యమంత్రి కూతురులే ముఖ్యమంత్రులు అవ్వాలా? ముఖ్యమంత్రి కూతురులే ఎంపీలు ఎమ్మెల్యేలకు అర్హులా? అంటే ఈ రాష్ట్రంలో సామాన్యులు కానీ ఇతర పార్టీలు కానీ అవకాశాలు ఉండవా? దీన్ని ప్రశ్నించరా? దీన్ని ప్రశ్నించిన వాడినల్లా మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మీరు వైసీపీ కోవట్టు అంటారు. ఇంకొకరిని ఎవరైనా మాట్లాడితే అంటే కులానికి అన్యాయం జరిగిందని మాట్లాడటం తప్పండి. అంటే ఎవరి కులానికి వాళ్ళకి న్యాయం చేసుకోవాలిగా. కనీసం మా కులంలో ఉండేటువంటి పెద్దలకి అందరికీ కూడా చెప్తూ ఉన్నాను, సుదీర్ఘ కాలం నుంచి అనేక మంది చాలా మధ్యతరగతి పేద వర్గాలు చాలా ఉన్నాయండి కాపు సామాజిక వర్గంలో, అలాగే బీసీల్లో ఉన్నాయి. అంటే వాళ్ళకంటూ ఒక ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు ఎవరు ఉండరా? చట్టసభల్లో వాళ్ళ కష్ట నష్టాలని మాట్లాడే వ్యక్తులు ఉండకూడదా? అంటే కాపు సామాజిక వర్గం కోసం మాట్లాడుతున్న జీవీఎల్ గారికి అన్యాయం చేయడమా? అంటే బీసీలకు అన్యాయం చేయడమా? మీరు ఎందుకు ఈ రకంగా కుల ధోరణి, ఒక కుటుంబ ధోరణి బీజేపీ ఎందుకు అవలంబిస్తుంది? బీజేపీ అనుసరించే విధానాలకి ఆంధ్రప్రదేశ్ ఒక గొడ్డలు పెట్టు. ఆ విధానాల్ని మార్చుకోవాలని చెప్పి ఖచ్చితంగా కోరుతా ఉన్నాం. బీజేపీ అధిష్టానంకి తెలుసో తెలీదో. నిన్న కాక మొన్న బీజేపీయే పొత్తు కోసం వెంపర్లాడిందని చెప్పి చంద్రబాబు గారికి మాట్లాడటం, దాన్ని పురంధేశ్వరి గారికి ఖండించడం. అంటే ఈ డ్రామా ఎందుకండి ప్రజలకి? అంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పార్టీ ఉండాలా వద్దా? అలాగే తెలంగాణ విషయం తీసుకుంటే బండి సంజయ్ గారు ఆయన ఎలక్షన్ ముందే ఆయన పదవి తొలగిస్తే తర్వాత పరిణామాలు ఏం జరిగినాయో తెలుసు. ప్రజల్లో ఇప్పుడు కానీ సోషల్ మీడియా కానీ అన్ని చోట్ల కూడా బండి సంజయ్ గారు ఉంటే ఈ రోజున కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ స్థానాలు బీజేపీ తెచ్చుకోగలదు అనే మాట చెప్పడం కూడా జరిగింది. అది నేను ఒక్కడనే కాదండి, అనేక సర్వేలు చెప్పినాయి. ఓకే. బీజేపీ కేంద్ర కార్యవర్గంలో పనిచేస్తున్నటువంటి సోము వీర్రాజు గారికి సీటు లేకపోవడం అనేది ఎంత శోచనీయమో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అట్లాగే రాజంపేట కానీ ఎక్కడ ఏ స్థానం తీసుకున్నా సరే అండి, కాపుల యొక్క ముద్ర బలంగా ఉంది. దాదాపు 75 సీట్లు అసెంబ్లీ సీట్లు, 10 పార్లమెంటు స్థానాలు తెచ్చుకోగలిగేటువంటి కాపు కులం యొక్క దామాషా ప్రాతిపదికను చూస్తే ఈ రోజున 20 సీట్లు 30 సీట్లునండి. ఈ ముష్టి ఎందుకని అడుగుతున్నానండి. ఓకే, బుజ్జి గారు ఎలా చూడాలి? కాపులకి తీరని అన్యాయం జరుగుతుంది. ఈసారి ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి.